తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి కులగణన లెక్కల్లో ఇది తప్పుల తడకగా ఉన్నది. 2011 అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క, 2025 తెలంగాణ లెక్క. 1961లో జరిగినటువంటి మొట్టమొదటి క్యాస్ట్ సెన్సస్కి వెళ్ళి మొదలు పెడితే 2004లో జరిగినప్పుడు కూడా రామచంద్రరాజు కమిషన్లు కావచ్చు, దాని తర్వాత 2011 జనాభా లెక్కలు కావచ్చు, ఇవన్నీ తప్పుల తడక ఉన్నాయని చెప్పేసి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చి 2002లో అమలు చేసినటువంటి వర్గీకరణను కొట్టేసినటువంటి సందర్భం. కానీ 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లెక్కలు తీసుకొని దొంగసాటుగా దొంగ లెక్కలతోటి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అమలు చేసిండు. వర్గీకరణ అమలు చేసి 18% ఉన్నటువంటి ఎస్సీలను ఈరోజు 17.3% కుదించిండు. మరి 15,27,000 ఉన్నటువంటి మాలల్ని 14,60,000 కుదించి మరి 70,000 మందిని రేవంత్ రెడ్డి ఏడ చంపిండో ఎట్లా చంపిండో, మరి ఏడ బోధలు పెట్టిండో, మా బొందలేడున్నాయో, మా బొక్కలేడున్నాయో, మా అస్థికలేడున్నాయో, మరి వాటిని నిరూపించాల్సినటువంటి బాధ్యత గౌరవ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి మాలల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మాలలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట అన్నారు, మాలోళ్ళు బాబరోళ్ళతో సమానం, మాలోళ్ళు బాబరోళ్ళ కంటే తెలివి ఎక్కువ ఉంటుందని. అప్పుడు తెలివి ఎక్కువ ఉందని అందరూ జబ్బలు దాచుకునే తప్ప మాలోనికి ఏమనికేం తెలివి లేదు. అందరు దోసుక తిన్నారు, దొబ్బిడి తిన్నారు అనేసి గత 30-40 ఏళ్ళుగా తప్పుడు ప్రచారం చేస్తే కూడా మాలలకెళ్ళి ఒక్కడు కూడా నోరిప్పినటువంటి సందర్భం. ఇప్పటికీ ఎవరు నోరిప్పట్లేదు. మాలలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉన్నాడు. ఇలా మా అద్దంకి దయాకర్ అన్న ఈ వేదిక నుంచి మీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం. ఈరోజు అద్దంకి దయాకర్ అన్న, మీరు మాలలకు రిప్రజెంటేటివ్గా ఉండి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా ఉండి, మాలలకు రిప్రజెంటేటివ్గా ఉంటేనే మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఈరోజు ప్రభుత్వం ఇప్పొచ్చింది. కానీ మాలలకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మాలల రిప్రజెంటేటివ్గా ఉన్న నువ్వు ఎందుకు నోరిపుతలేవని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాలలకు రిప్రజెంటేటివ్గా ఉండి మాలల ద్వారా నేను మంత్రి పదవి పొందినావు కదా, మరి మాలలకు ఇంత తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు లేదా? గౌరవ గడ్డం ప్రసాద్ గారిని కూడా అడుగుతూ ఉన్నాం, అందరూ మల్లురావు గారిని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఇంతమంది మేధావులు నుండి కనీసం మాలలకు ఇంత తీవ్ర అన్యాయం జరిగి ఒక ఉద్యోగంలో ఇవాళ మనకు మెడికల్ కాలేజ్ సీట్లలో కావచ్చు, ఇంజనీరింగ్ సీట్లలో కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి 22వ రోస్టర్ పాయింట్ పెట్టి మాలలకు ఇంత తీవ్ర అన్యాయం జరిగి భవిష్యత్ తరాలను రాబోయే తరాలకు మీరే తడిబట్ట పెట్టి గొంతు కోస్తున్నారు, మీరే దోషులుగా నిలబడతారు, మీరే శిక్షలుగా నిలబడతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. లేని ఎడల మాల సమాజం, మాల మేధావులు, కవులు, కళాకారులుగా, ఉస్మానియా విద్యార్థులుగా మొట్టమొదట మీలనే ముట్టడిస్తాం, మీ మీదనే దాడి చేస్తాం. మీరు మాలలకు రిప్రజెంటేటివ్గా ఉంటూ మాలలకు అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించినప్పుడు మీకెందుకు ఈ పదవులు? తక్షణమే మీరు రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోవాలి. 2014 సమగ్ర సర్వే చేసి కేసీఆర్ గారు ఇప్పటివరకు సమగ్ర సర్వేను జనాభా లెక్కలు బయటికి తీయలేదు. ఈయన 2025లో ఈయన తీసి మాల జనాభాను మొత్తం తగ్గించిండు, బీసీల జనాభాను కూడా మొత్తం తగ్గించుడు. మరి రెడ్డి ఎట్లా పెరిగిర్రు? ఈ మిగిలిన రిజర్వేషన్ల పర్సెంట్ అంతా ఈబీసీ పేరు మీద, ఈడబ్ల్యూఎస్ పేరు మీద మీ రిజర్వేషన్లు మీరు 3% ఉన్నోనికి 10% ఇచ్చేసి 15% ఇచ్చేసి మా రిజర్వేషన్లు మీరు దొబ్బి తిననీకరేనా ఇదంతా జనాభాను తగ్గియడం? దీని వెనుక భారీ కుట్ర ఉన్నది. కాబట్టి ఈ కుట్రను మేము పసిగట్టి ముందే చెప్తా ఉన్నాం. దీన్ని కనుక మీరు పునరాలోచించుకొని మళ్ళీ సమగ్ర సర్వే నిర్వహిస్తారో, ఏ సర్వే నిర్వహిస్తారో, జనాభా లెక్కలు తప్పుల తడకలు లేకుండా అన్నింటినీ కరెక్ట్గా లెక్కలు తీసేంత వరకు తెలంగాణ సమాజంగా, తెలంగాణ మేధావులుగా, తెలంగాణ కవులు, కళాకారులుగా, ఉస్మానియా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద మాల మేధావులు, కవులు, కళాకారులు అందరూ స్పందించాలి. మాల సమాజం అంతా ఏకం కావాలి. జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాల సమాజం ముందు నుంచి మాల సమాజాన్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ ఏకం కావాలని కోరుతా ఉన్నాం. చివరగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏమయ్యావో రేవంతు, ఏమయ్యావో రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యావో రేవంతు, ఏమయ్యావో రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యావో రేవంతు, లెక్కల కోసం తిప్పల పడితీవి, బొక్కలు తెలవక బోర్ల పడితీవి, ఏమయ్యావో రేవంతు,
ముందాలున్నది నీ వంతు ఏమయ్యా ఓ రేవంతు. కొలువు కొరకు చదువుకున్న కోల్కెలు కాల రాసినవు, మా బతుకులన్నీ యాగం చేసి బాజార్లాకు గుంజినవు. మాది గోళ్ళ మెప్పు కోసం వర్గీకరణ చేసినవు, మాలొల్లాను బుజ్జాగించ మంత్రి పదవి ఇచ్చినవు. రాజ్యాంగానికి విరుద్ధంగా వర్గీకరణ చేసినవు. నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నావు, నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నావు. నిన్ను అంతం చేయగా కదిలినవు ఏమయ్యా ఓ రేవంతు. ముందాలున్నది నీ వంతు ఏమయ్యా ఓ రేవంతు. మాలాలంతా ఏకామయ్యి చూస్తావు ఇక నీ అంతు ఏమయ్యా ఓ రేవంతు. థ్యాంక్ యూ.